దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 6. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మత్తయి సువార్త 3:2. అనుదినము మనం ఏ విధంగా దేవుని స్వరమును వినగలము? మత్తయి సువార్త 3:2 మనకు జవాబు కలదు. మారు మనసు పొందుడని ధైర్యముతోనూ అధికారముతోనూ బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ చేశాను. యేసు ప్రభు కూడా తాను బాప్తిస్మం పొందిన దినమున ఇచ్చిన వర్తమానం ఇదే. మత్తయి సువార్త 4:17. మారు మనసు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అని అర్థం. పాపులముగా మనం ఉన్నప్పుడు మన ముఖములు సాతానుని వైపు, వీపు దేవుని వైపు తిరిగి ఉండును. దేవుని వాక్యమును విని పాప ఫలితమును తెలుసుకొని మారు మనసు పొందినప్పుడు సాతాను వైపునకు వీపును త్రిప్పి దేవుని వైపునకు ముఖమును త్రిప్పిదాం. కానీ అనేక పర్యాయములు ఈ మారు మనసు సంపూర్ణమైనది కాక సగమో లేక 50% ఉండును. మానవులు ఇద్దరు యజమానులను కోరుదురు. కష్టములలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుదురు, మిగిలిన సమయంలో సాతానునికి లోబడుదురు. మనకు సంపూర్ణమైన మారు మనసు అవసరం. సాతానుని వైపు వీపు త్రిప్పి దేవుని వైపునకు తిరగవలనచో మనకు దేవుని కృప సహాయం అవసరం. ప్రైజ్ ద లార్డ్.